కడప జిల్లా మైలవరం మండలంలోని దుగ్గనపల్లె నవాబుపేట రైతులు స్థానికులతో కలిసి శుక్రవారం పొలాలను, ఇండ్లను పరిశీలించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారన్నారు. స్థానికులు నష్టపోతున్నారని లోకయుక్త కమిటీ నివేదిక ఇచ్చినా కూడా స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టలేకపోవడం వల్లే వరద పెద్ద ఎత్తున వస్తుందని తెలిపారు. పంట పొలాలు వ్యవసాయానికి పనికి రావడం లేదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు నెర్రలు చీలి ప్రజలు నివసించేందుకు భయపడుతున్నారని తెలిపారు. దాల్మియా యాజమాన్యం బాధిత రైతులకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు. బాధిత కుటుంబాలు ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దాల్మియా ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేస్తే నష్టం జరుగుతుందని 2006లో పబ్లిక్ హీరింగ్లోనే మాజీ సర్పంచ్ శంకర్రెడ్డి కానీ రైతులు కానీ అభ్యంతరం చెప్పినారు. రైతులందరూ కూడా అక్కడ వచ్చిన అధికారులు కానీ రైతులను అవహేళన చేసి మీరు పెద్ద డ్రామాగా చెప్తున్నారయ్యా, డ్రామా ఆర్టిస్టులు అంటున్నారని వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని చులకనగా తీసుకొని ఆ రోజు ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇటు ప్లాంట్ ఇబ్బంది పడతా ఉంది. ఇక్కడ రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ముంపు గురై 100 ఎకరాలు ఆయకట్టు భూములు, సారవంతమైన భూములు. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి గత ప్రభుత్వాలు మారిపోతున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ ఏమీ నష్టం జరగలేదు, 1 ఎకరా కూడా ముంపు గురి కావడం లేదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా దుగ్గనపల్లె ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ, నవాపేట వాళ్ళు కానీ, కొంత చిన్నకమ్మెల వాళ్ళందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించారు. అయ్యా, దాల్మియా ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోనై స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మేము పూర్తిగా నష్టపోతూ ఉన్నాము. రైతులు 100 ఎకరాలు వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి నష్టపోతూ ఉన్నాము. ఇత్తనం వేసుకోలేని పరిస్థితి లేదు, అమ్ముకునేదానికి కొనేవాళ్ళు లేడు, కౌలుకి ఇచ్చే ఫ్రీగా ఇచ్చినా కూడా వేసుకునేవాడు లేడు. కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమంటే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు. అయ్యా, ఇక్కడ 2 వంకలు ఉన్నాయి, పెద్ద వంకలు, నవాపేట వంక, దుగ్గనపల్లె వంక. ఈ మధ్యలో 2 చిన్న వంకలు వస్తాయి. వాటి ప్రవాహాన్ని అడ్డంగా